సమాజంలో చాలామంది పౌరుషాలకు కత్తులు మిగుతారు అని ఒక సామెత ఉంది. పౌరుషాలకు కత్తులు మిగుతారు రైటే, అవి కడుపులో తెగుతాయి. తెగిన తర్వాత గాయాలవుతాయి. గాయాలైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే పౌరుషాలకు కత్తులు మింగడం, కత్తులు తినడం అనేది కాకుండా పౌరుషాలను కొద్దిసేపు పక్కన పెట్టండి. ఒక గంట, అరగంట తర్వాత సమస్యలు మెల్లమెల్లగా ఒక రూపురేఖలకు వచ్చేస్తాయి. దిగుమతి అవుతుంది కోపం, ఎగుమతి కాదు, దిగుమతి అవుతుంది. తగ్గుతుంది. మళ్ళీ ఏదో ఒక విధంగా కొంత లౌక్యం ఏర్పడుతుంది. కాబట్టి అప్పటికప్పుడు ఆవేశాలను, అప్పటికప్పుడు ద్వేషాలను, అప్పుడప్పుడు మంటలను రగిలించే విధంగా కోపతాపాలను తగ్గిస్తే చాలా వరకు జనజీవన స్రవంతిలో మంచి విధానాలతో జీవన మార్పులు చేర్పులు రెడీగా ఉంటాయి, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పౌరుషాలకు కత్తులు మింగకండి. అవి దాదాపు 7 కడ్డీలు అంటే రిమాండు, తర్వాత శిక్ష, తర్వాత జీవిత ఖైదు. ఇలాంటి విధానాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్కు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తర్వాత శిక్ష. కాబట్టి జాగ్రత్తగా ప్రజలు ఉండాలి, జాగృతిలో ఉండాలని